అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా ప్రాంత ప్రజలకి ఉచిత ఇసుక విధానం శాపంలాగా మారిందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం గత జూలై 8వ తేదీన మొదలుపెట్టినటువంటి ఉచిత ఇసుక విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఎక్కడ స్టాక్ పాయింట్ల వద్ద కొన్ని స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అందుబాటులో లేదని చెప్పాలి. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోల్లో ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క టన్ను ఇసుక కూడా తీసుకొచ్చి ఇక్కడ అధికారులు పోయలేదు. మనం చూడొచ్చు విజువల్స్లో. మనం ప్రస్తుతం ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గం నుండి చేబ్రోల్లో ఏది ఇసుక పాయింట్ ఉందో స్టాక్ పాయింట్, ఆ స్టాక్ పాయింట్ వద్ద ఉన్న మన విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపు కొన్ని నెలలు గడిచిపోతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక్క టన్ను ఇసుక కూడా తీసుకొచ్చి అధికారులు పోయలేదు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏదైతే మీకు ఇసుక కనిపిస్తూ ఉందో అది ఈ ఇసుక మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది దేనికి పనికిరాని ఇసుక అని చెప్పాలి. ఇప్పటికీ చాలాసార్లు అటు ప్రజా సంఘాలు కానీ, లేదంటే కార్మిక సంఘాలు కానీ, లేదంటే ప్రజలు కానీ ఎంత నిరసనలు చేసినప్పటికీ కూడా, ఎంత ప్రశ్నించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ ఇక్కడ స్టాక్ పాయింట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా కనీసం ఒక్క టన్ను కూడా ఇసుక తీసుకొచ్చి పోయలేదంటే ఏ విధంగా ఉచిత ఇసుక విధానం అమలవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి చేబ్రోల్లో ఒక్క చోట స్టాక్ పాయింట్ ఉంది. మిగతా ఎక్కడ కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా స్టాక్ పాయింట్ లేదు. ఏలూరు జిల్లా మొత్తం అంతా కూడా ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచే ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొదట్లో టన్ను 538 రూపాయలు ఇక్కడ ధర నిర్ణయించారు. అప్పటి నుంచి కూడా జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంటుందని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ ఇసుక అందుబాటులోకి వస్తుందని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ ఒక్క టన్ను కూడా ఇసుక తీసుకొచ్చిపోయలేదంటే ఏ విధంగా ఇసుక విధానం అమలవుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు నాయకులు కూడా, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఇసుక విధానానికి సంబంధించి ఇప్పటికే కొన్నిసార్లు ప్రభుత్వానికి సూచనలు చేసినప్పటికీ కూడా, కానీ ఎక్కడా కూడా ఆ విధానం అమలు కాలేదని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఇసుక ఇక్కడ తీసుకొచ్చి పోయటంలో, ప్రజలకి ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం అంతా కూడా ఇక్కడ ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఫెయిల్ అయిందనే చెప్పాలి. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు చాలా పనులు లేక తాము పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు భవన నిర్మాణ కార్మికులు నిరసనలు కూడా వ్యక్తం చేశారు, కానీ ఎక్కడ కూడా ఏ నిరసనలు కూడా పనిచేయలేదనే చెప్పాలి. అధికారుల స్పందన లేదని చెప్పాలి. ప్రధానంగా ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి ఇది ఒక్కటే స్టాక్ పాయింట్ ఉంది. అక్కడ ఈ స్టాక్ పాయింట్ నుంచి కాకుండా ఇసుక తెచ్చుకోవాలంటే అటు కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు, అదేవిధంగా ఇబ్రహీంపేటలో ఉన్నటువంటి ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏలూరు జిల్లా ఈ స్టాక్ పాయింట్కి సంబంధించి చేబ్రో స్టాక్ పాయింట్ కూడా అక్కడి నుంచే ఇసుక తీసుకురావాలని మొదట్లో అధికారులు ప్రకటించినప్పటికీ, కానీ ఇప్పటివరకు కూడా అటు నుంచి ఇసుక రాలేదని చెప్పాలి. మరోవైపు అటు పశ్చిమ గోదావరి నుంచి కానీ, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే రవాణా ఛార్జీలు అధికమైపోతున్నాయి, తలకు మించిన భారం అవుతుందని స్థానిక సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు ఇక్కడ ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్కి సంబంధించి ఇదే స్టాక్ పాయింట్ ప్రధానంగా ఉన్న స్టాక్ పాయింట్ కాబట్టి ఎక్కడి నుంచే అందరికీ ఉచిత ఇసుక విధానం అమలు కావాలి. కానీ ఇక్కడ ఇసుక అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కూడా పనులు లేవని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా స్పందించి వాళ్ళు ఇక్కడ ఇసుక తీసుకొచ్చి ఇక్కడ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని చెప్తున్నారు. నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఇసుక అందుబాటులో లేదంటే లోపం ఎక్కడుందని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే గతంలో ఎన్నికలకు ముందు ఇక్కడ 570 టన్నుల ఇసుక అందుబాటులో ఉండాలి, కానీ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన 4 రోజులకి ఆ ఇసుక మాయమైంది. కలెక్టర్ కూడా, సాక్షాత్ కలెక్టర్ వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసినప్పుడు ఆమె కూడా అధికారులను ప్రశ్నించింది. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఏమైందని చెప్పి వాళ్ళని కూడా ఆరా తీసింది. దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఆ ఇసుక ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఎవరికీ తెలియదు. మరోవైపు
ఆ ఇసుక మాయమవటం కాకుండా ఇక్కడికి ఇప్పటివరకు కూడా ఒక్క ఇసుక రేణువు కూడా ఇక్కడికి వచ్చి వేయలేదంటే అంటే ఏ విధంగా యంత్రాంగం పనిచేస్తుందో చూడాలి. ముఖ్యంగా దీని మీద కలెక్టర్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద దృష్టి పెట్టి ఇసుక విధానాన్ని అమలు చేసి తమకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేను చంటితో మన టీవీ ఉంగుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.